హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం గూగుల్ ద్వారా నో కాపీరైట్ ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని మనం చూద్దాం గాయస్. ఫస్ట్ అయితే మనకి ఏదైతే ఇమేజ్ కావాలో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేయాలి. సో నాకు సిమ్సమ్స్ ఇమేజ్లు కావాలి. సో నేను ఈ విధంగా సెర్చ్ చేశాను. సో వన్స్ మనం సెర్చ్ చేయగానే మనకి ఏమవుతుందంటే గూగుల్లో అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇమేజెస్ కావాలి కాబట్టి ఇక్కడ ఇమేజ్ అని సెపరేట్ ట్యాగ్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కీవర్డ్ మీద ఉన్న ఇమేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ ఐఎండిబి, వికీపీడియా, ఇక్కడ మనకి ఇంకొక వెబ్సైట్ ఉంది మనకి బ్రీత్ అని, సియా అని, ది హాలీవుడ్ రిపోర్టర్ అని, ఫాక్స్ అని, ప్లగ్డ్ ఇన్ అని. సో ఇట్లా మనకి అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మనకి. బట్ ఈ వెబ్సైట్స్లో మనకి ఇవి మనకి ఫ్రీయా లేదా కాపీరైట్ ఇష్యూస్ ఉందా అని ఎలా తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ది సిమ్సన్స్ అనే ఇమేజ్ ఉంది, సెకండ్ ఇమేజ్. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. నేను చేయగానే మనకి ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. సో జనరల్గా వికీపీడియా అంటే మనకి తెలుసు, అదొక ఎన్సైక్లోపీడియా గాయస్ మనకి. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ మేబీ సబ్జెక్ట్ కాపీరైట్ ఉంది కదా. సో ఇది కాపీరైట్కి సంబంధించి ఉండొచ్చు అని చెప్తుంది మనకి. సో మనం వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మనం ది సిమ్సన్ ఇమేజెస్ ఉంది కదా. సో చేసిన తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సేమ్ మీకు మొబైల్లో కూడా ఇది ఆప్షన్స్ ఉంటుంది. టూల్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ చూడండి, అడ్వాన్స్గా సైజ్, కలర్, యూసేజ్ రైట్స్, టైప్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ యూసేజ్ రైట్స్ మీద క్లిక్ చేయండి. సో చేస్తే మనకి 3 ఉంటాయి: నో ఫిల్టర్ బై లైసెన్స్, క్రియేటివ్ కామన్ లైసెన్స్, కమర్షియల్ అండ్ అదర్ లైసెన్స్. నాట్ ఫిల్టర్ అంటే 2 మిక్స్ అయి ఉన్నాయి అన్నట్టు. కమర్షియల్ అండ్ అదర్ లైసెన్స్ అంటే ఏంటంటే, క్లిక్ చేసామనుకోండి మనం వేరే పెద్ద మనకి వెబ్సైట్స్ ఉంది అనుకోండి. సో ఇది థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని వాటికి ఏమవుతుందంటే లైసెన్స్ అనమాట. వాటిని మనం పే చేసి కొనుక్కొని మన వెబ్సైట్స్లో వాడుకోవచ్చు. సో అవి కొంచెం బాగుంటాయి అనమాట ఇమేజెస్ కంపేర్ టు క్రియేటివ్ కామన్ లైసెన్స్. అంటే సెకండ్ ఆప్షన్ క్రియేటివ్ కామన్ లైసెన్స్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని తగ్గట్టుగా అయితే ఫిల్టర్ అయితే అయిపోతాయి అనమాట ఫొటోస్ అన్నీ. సో మనం ఏంటంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంది అనుకోండి మనకి. సో వాటిని మనం ఫ్రీగా మనం కంటెంట్లో, వీడియోస్లో కానీ ఎక్కడైనా సరే మనం అయితే గాయస్ వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ఓకేనే గాయస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఫోటో కావాలనుకోండి. సో గాయస్ నాకు ఈ ఫోటో కావాలని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో మీరు ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసినా కానీ మనకైతే ఏమవుతుందంటే ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఓకేనే గాయస్, మనకైతే ఈ ఫోటో వచ్చింది. సో మనకు కావాలంటే దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకుంటే విజిట్లోకి వెళ్ళైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, మనకి సేవ్ ఇమేజ్ యాజ్ అని వస్తుంది. సో సెలెక్ట్ చేసి మనం డెస్క్టాప్ ఐకన్ సెలెక్ట్ చేసుకొని నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టుకోండి. నేను సిమ్సన్ ఎస్ఎం అని పెడుతున్నా గాయస్. నేనైతే పెట్టిన తర్వాత సేవ్ కొడుతున్నా. మనకైతే ఆటోమేటిక్గా అయితే ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ అయిపోయింది కదా. సో మనకి డౌన్లోడ్ అయిన ఇమేజ్ అనేది మనకి అది పిఎన్జీలో ఉండదు, జేపీజీలో ఉంటుంది. పిఎన్జీ మీన్స్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం వైట్ ఉంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏముండదు మనకి. సో ఈ విధంగా అనమాట. సో మనకి అది కావాలంటే మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనకి. సో ఆ ఎక్స్టెన్షన్ ఏంటంటే గాయస్ మనకి, మీరు క్రోమ్ అయితేనేమో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని టైప్ చేయండి. ఒకవేళ ఫైర్ ఫాక్స్కి అయితే ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్స్ అని టైప్ చేయండి, మీకు వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు కొంచెం క్లారిటీ అనేది హెచ్డీగా ఉంటుంది మీకు. సో ఓకేనే గాయస్, ఇక్కడ డౌన్లోడ్ చేస్తామనుకోండి మనకి క్లారిటీ హెచ్డీగా వస్తుంది. నార్మల్గా ఇందులో రైట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఇట్లా చిన్నగా వస్తుంది, మనకి క్లారిటీ తక్కువ ఉంటుంది. సో మీరు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి విజిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం హెచ్డీగా డౌన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకేనే గాయస్. సో గాయస్ ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అనేది మరి టైప్ చేయండి గాయస్ మీరైతే. సో టైప్ చేయగానే మనకి ఇది గాయస్ ఒక ఫస్ట్ లింక్ అయితే రావడం జరుగుతుంది, క్రోమ్ వెబ్ స్టోర్ అని. అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఏంటంటే గాయస్ ఇక్కడ మనకి ఇది ఒక వెబ్ స్టోర్ అనమాట, క్రోమ్ది. ఇందులో మనకి ఎక్స్టెన్షన్స్ కానీ, యాడ్-ఆన్స్ కానీ, థీమ్స్ కానీ, వాల్పేపర్స్ కానీ ఇట్లా మొత్తం ఉంటాయి. సో మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. సో ఎక్స్టెన్షన్స్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఒక పర్టికులర్ ఇదైతే మనకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ ఎక్స్టెన్షన్స్ అండ్ థీమ్స్ అని, అక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరేం చేయాలంటే సేవ్ ఇమేజ్ యాజ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మీరు. సో ఇక్కడ చూసారు కదా, మనకైతే సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. సో వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని మనం క్రోమ్కి యాడ్ చేసుకోవాలి. ఓకేనే గాయస్, మనకి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో చేస్తే యాడ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. చేయను గాయస్, మనకైతే ఇక్కడ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఎక్స్టెన్షన్ అనమాట. సో నేను పిన్ చేసుకుంటాను దీన్ని మీకు కనిపించడం కోసం. సో ఇది సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అనమాట. సో నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను సేమ్
సో సిమ్సన్స్ అని సెర్చ్ చేశాను నేను, ఇక్కడ ఇమేజ్ అయితే నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని సేమ్ మనం ఇందాకట్లాగానే టూల్స్లోకి వెళ్తాం మనం. సో వెళ్ళి క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని ఉంది కదా, సో సెలెక్ట్ చేస్తాం. టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ యూజ్ రైట్స్ క్రియేటివ్ కామన్ లైసెన్స్, సో ఇది సెలెక్ట్ చేసినప్పుడు దీన్ని మనం జేపీజీలోకి ఎలా డౌన్ చేసుకోవాలంటే మనం పిఎన్జీలోకి ఎలా చేసుకోవాలంటే డౌన్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, ఇది సెలెక్ట్ చేస్తాను నేను. సో ఇది మనం డైరెక్ట్ డౌన్ చేసుకుంటే ఏమొస్తుందంటే అది జేపీజీలోకి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటే వైట్గానే వస్తుంది మనకి. సో వన్స్ మీరు రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ మనకి సేవ్ ఇమేజ్ యాజ్ టైప్. సో ఇక్కడున్న ఈ చూడండి, ఇక్కడ ఇది చూడండి, మనకి సేమ్ అనమాట. అదే ఎక్స్టెన్షన్స్కి కొత్తగా ఆప్షన్స్ వస్తాయి మనకి. క్లిక్ చేసి మనకి సేవ్ యాజ్ పిఎన్జీ, జేపీజీ, ఇంకా వెబ్పీ ఇట్లా ఉన్నాయి కదా. సో పిఎన్జీ కావాలి కాబట్టి పిఎన్జీ సెలెక్ట్ చేయండి. చేసి ఇక్కడ డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసి ఇక మీరు టైప్ చేయండి. మీకు గుర్తు కోసం నేమ్ పెట్టుకొని సిమ్సన్స్ అని పెట్టి ఎంటర్ చేయండి, అయిపోతుంది. మనం క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకి ఏమంటే అది ఒక పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది. సో ఓకేనా గాయ్స్, మనకి పిఎన్జీ ఫార్మాట్లో ఉంటే ఏదైనా ఫోటో మీద కానీ వీడియోస్ మీద యాడ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఓన్లీ ఈ టెక్స్ట్ ఇట్లా ఉంది కదా, సో ఆ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ సో ఓన్లీ దాని వరకే పడుతుంది అనమాట, మనకి కంప్లీట్గా రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి డౌన్ చేస్తాను చూడండి, ఇది ఉంది మనకి. సో దీని మీద ఏం చేస్తుంటే రైట్ క్లిక్ ఇస్తున్నాయి ఇప్పుడు. సో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ కొట్టి పిఎన్జీ కొడుతున్నా. సో కొట్టగానే మనకైతే గాస్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా. సో అయిపోయిన తర్వాత మనకైతే ఇది పిఎన్జీ. సో చూసారు కదా, మనకైతే ఆటోమేటిక్గా పిఎన్జీలో పడ్డది ఇదైతే మనకి. సో ఈ ఫార్మాట్ అయితే అనేది మనకి పిఎన్జీలోకి వస్తుంది. సో చూసారు కదా, మనకైతే టైప్ ఆఫ్ ఫైల్ అనేది పిఎన్జీ లాగా ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. ఇందాక మనం ఇది చేసిన డౌన్లోడ్ చేసిన ఏంటంటే ఇది మనకి జేపీజీ ఫార్మాట్ ఉంటుంది చూడండి. ఫస్ట్ మనం చేసాం కదా, ఇది జేపీజీ ఫార్మాట్ ఉంది. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం సెకండ్ చేసిన ఇమేజ్ కూడా మనకి ఎందులో ఉంటుంది, పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ విధంగా ఓకేనే గాస్. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక మనకి వీటితో పాటు ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంది. ఇక మనకి ఏ సైజులో కావాలి ఇమేజ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ కనుకోండి, కొంచెం ఐకాన్ సైజ్ కానీ మీడియం కానీ బాగుంటుంది. అదే లార్జ్ అనుకోండి, వీడియోస్లో యూస్ చేసుకోవడం బాగుంటుంది. సో మీడియం సెలెక్ట్ చేస్తే ఏమొస్తుందంటే అవి ఓన్లీ ఇమేజ్ మొత్తం మీడియం సైజులో వస్తాయి మనకి. అదే మనం ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఐకాన్స్ అనేవి ఏ సైజులో ఉంటాయో ఆ సైజులోకి అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం చిన్నగా వస్తుంది అనమాట వీటి పిక్సెల్ రేషియో అనేది. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకి కలర్ అని ఉంటుంది, ఐకాన్ కలర్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉండాలి ఇది కూడా మనకు వస్తుంది. క్రియేటివ్ కామన్ లైసెన్స్, ఇక్కడ టైప్ అని ఉంటుంది, క్లిప్ ఆర్ట్, లైన్ డ్రాయింగ్, గిఫ్, అండ్ ఏ టైంలో అప్లోడ్ చేసినవి, లాస్ట్ 24 hours, దిస్ వీక్, దిస్ మంత్, పాస్ట్ ఇయర్. సో ఇట్లా మనకైతే గాస్ అన్నీ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే మనకు కావాల్సిన ఇమేజ్ని గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మనం డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అది పిఎన్జీలో కావాలంటే వేరే ఒక ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాలి, సేవ్ ఇమేజ్ యాజ్ టైప్ అని చెప్పేసి పిఎన్జీ ఇది మనం ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని దాని ద్వారా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అలా నాకు ఎక్స్టెన్షన్ వద్దు, నార్మల్గా కావాలి, ఇట్లా నాకు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ లేదు, నేను ఓన్లీ మొబైల్లో చేసుకుంటా అని మీరు అనుకున్నారు అనుకోండి, దాంట్లో కూడా మీరు remove.bg అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాసి, మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి ఫోటో అనేది, ఆటోమేటిక్గా మనకి పిఎన్జీలోకి అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఇంకా మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి మీకు. సో పిక్సాబే అనేది కూడా ఒక వెబ్సైట్ కాదు మనకి, చూడండి ఇక్కడ ఫ్రీ ఇమేజెస్. సో ఇందులో కూడా మనం ఫ్రీగా నో కాపీరైట్ ఇమేజ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కార్స్ అని సెట్ చేసాం. సో కార్కి సంబంధించి అయితే కాసి మనకైతే ఇమేజ్ రావడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ మొత్తం చూడండి రాయల్టీ ఫ్రీ ఇమేజెస్. సో ఇవన్నీ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు, మనకి ఎట్లాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఏముండవు. దాంతోపాటు ఇంకేంటంటే పెక్సెల్స్ అని ఉంటుంది. సో ఇది కూడా మనకి ఫ్రీ స్టాక్ ఫొటోస్ అనమాట. సో ఇది కూడా సో ఇలా అయితే కాసి మనకైతే చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి మనకి. సో ఈ వెబ్సైట్స్ మొత్తం చేసుకుంటూ పోతే వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. సో నేను వీటన్నిటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్స్ లిస్ట్ అనేది. సో ఓకేనే గాయ్స్, ఈ వీడియో ఇంతే గాయ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు ముందు చాలా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.